సో ఫ్రెండ్స్ ఇక్కడ 14th క్వశ్చన్లోకి వచ్చాం. సో 14th క్వశ్చన్ ఏమంటున్నారు, 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 5:4. సో 2 నెంబర్స్ ఉన్నాయంట. సో ఏబి అనుకుందాం. సో ఏబి అనుకుంటే వాటి రేషియో 5:4 అంట. అయితే వెన్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 9. సో ఇది రేషియో, ఓకేనా, ఏబికి సంబంధించిన రేషియో. ఇది 50-40 అయి ఉండొచ్చు, లేదా 25-20 అయి ఉండొచ్చు, ఓకేనా. వాల్యూ, ఇది వాల్యూ, ఇది రేషియో, ఓకేనా. వాల్యూ అంటే ఒరిజినల్గా ఆ ఏ అన్నదానికి ఒక వాల్యూ ఉంటుంది, బి అంటే ఒక వాల్యూ ఉంటుంది. బట్ ఏ బికి మధ్యలో రేషియో అంటే అటు రెండింటి మధ్య ఉండే కంపారిజన్, ఓకేనా. రేషియో అయితే ఇచ్చారు. బట్ ఈ వాల్యూ, ఒరిజినల్ వాల్యూకి 9 అన్నది కనుక కలిపితే రెండిటికి దాని రేషియో అంట 8:7 అయిందంట, ఓకేనా. 8:7 అయిందంట. ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేస్తాం? సపోజ్ ఈ ఏబి ఉంది కదా, A/B ఈజ్ ఈక్వల్ టు 5/4 కింద రాసుకోవచ్చు మనం రేషియో కాబట్టి. ఇప్పుడు ఏమంటాడంటే ఏకి 9 కలిపి బికి కూడా 9 కలిపితే, ఏకి 9 కలిపి బికి కూడా 9 కలిపితే 8/7 అయిందంట, ఓకేనా. సో ఇక్కడ ఏ అంటే ఏంటి, ఇప్పుడు ఏని 5x అనుకుంటే బిని 4x అనుకోవచ్చు. సో అప్పుడు 5x + 9/4x + 9 ఈజ్ ఈక్వల్ టు 8/7. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి, 4x ఏమో పైకి వెళ్తుంది, ఈ 7 ఇటు వస్తుంది. 7 × 5x + 9 ఈజ్ ఈక్వల్ టు 8 × 4x + 9. సో అప్పుడు 35x + 7 9 63 ఈజ్ ఈక్వల్ టు 32x + 8 9 72. సో 32x అటు వెళ్తే 3x ఈజ్ ఈక్వల్ టు 72లోంచి 63 తీస్తే 9 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 3. సో x 3 అయితే ఏ ఎంత అవుతుంది? x 3 అయితే ఏ అన్నది 5x అంటే 5 × 3 15, బి అన్నది 4x 4 × 3 12. సో ఇట్లా అన్నది మనం చేస్తాం. దెన్ ద నెంబర్స్ ఆర్ అన్నారు. సో ఏబి కనుక్కుంటాం. సో ఇది ప్రాసెస్ అని చెప్పాను అనుకోండి. అండ్ చాలామంది చేసే మోడల్ కూడా ఇదే. బట్ ఇట్లా చేయడానికి అంత టైం పడుతుంది. అంత టైం ఎగ్జామ్లో మనకు ఉంటుందా? ఒక్కొక్క క్వశ్చన్కి చేయడానికి ఉండదు. సో ఇక్కడ కామన్ సెన్స్తో చేయాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోవడానికి చూడండి. సో ఇక్కడ రేషియో ఏమని ఇచ్చాడు? A:B అన్నది 5:4, ఓకేనా. రెండిటికి 9 అన్నది కనుక పెంచితే రేషియో అన్నది 8:7 అయిందంట, ఓకేనా. సో 5 పార్ట్స్ నుంచి 4 పార్ట్స్ అయ్యింది, 8 పార్ట్స్ ఉండేది 7 పార్ట్స్ అయ్యింది. సో అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 5 8 అవ్వాలంటే ఎంత పెరగాలి? 3 పార్ట్స్ పెరగాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 4 7 అయింది అంటే 3 పార్ట్స్ పెరిగింది. సో రెండు వైపులా సేమే పెరిగింది, రెండు వైపులా సేమ్ నెంబర్తోనే చేసాం. సో అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఈ 3 పార్ట్స్ పెరగటం వల్ల, అంటే 9 పెరగటం వల్లే కదా ఈ డిఫరెన్స్ వచ్చింది. అంటే 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 9, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో 1 పార్ట్ 3 అయితే దెన్ ద నెంబర్స్ ఆర్ అంటున్నాడు. సో నెంబర్స్ ఎంత మనకి తెలుసు, 5 4. సో 5 × 3 4 × 3. సో 15 12 డైరెక్ట్ పెట్టేస్తాం. సో ఇక్కడ నెంబర్స్ ఆర్ అంటే ఇప్పుడు మారిన నెంబర్స్ అడుగుతున్నారా, ఒరిజినల్ నెంబర్స్ అడుగుతున్నారా అన్నది ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే కాన్సెప్ట్ గురించి చెప్పడం కోసం. బట్ ఎగ్జామ్లో ఏంటంటే నౌ ద నెంబర్స్ ఆర్ అని అడుగుతారు, లేదా ఓల్డ్ ఇంతకుముందు నెంబర్స్ ఎంత అని అడుగుతారు. అలాంటిది మీకు ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా రాసాం. కానీ నార్మల్గా మీకు తెలుసు 5 8 అంటే 3 పార్ట్స్ పెరిగింది, 4 7 అంటే 3 పార్ట్స్ పెరిగింది, 3 9కి ఈక్వల్. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3, 3 × 15 12. సో ఇట్లా మైండ్లో చేసేస్తాం ఎగ్జామ్లో అయితే, ఓకేనా. ఇప్పుడు ఈ కేసులో జరిగినట్టే ప్రతి దానిలో జరుగుతుందా లేదా అన్నది కూడా చూద్దాం. దీనిలో లేయర్స్ ఉంటాయి అనమాట, కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటుంది. 1 by 1 మనం నేర్చుకుంటూ వెళ్దాం, ఓకే, ఈ మోడల్లో. సో ఇప్పుడు 15th క్వశ్చన్ చూస్తే, వెన్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ 3 టీమ్స్, ఈసారి 3 టీమ్స్ అంటున్నాడు. 3 టీమ్స్లో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఏ రేషియోలో ఉన్నారు? 5:3:2 రేషియోలో ఉన్నారంట. వెన్ 10 players జాయిన్డ్, అంటే 10 players జాయిన్డ్ ఇన్ ఈచ్ టీమ్, ప్రతి టీంలోనూ 10 players జాయిన్ అయ్యారంట, ఓకే. సో ప్రతి టీంలోనూ 10 players జాయిన్ అయితే రేషియో బికమ్స్ 7:5:4. సో ఇందాక మనం ఆ మోడల్ చెప్పుకోకపోయి ఉంటే దీన్ని చేయాలంటే ఎంత టైం పడుతుంది? ట్రెడిషనల్గా XYZ వేసుకుని
చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మోడల్ ప్రకారం చూడండి ఏమైంది, 5, 7 2 పెరిగింది, 3, 5 2 పెరిగింది, 2, 4 2 పెరిగింది. సో అన్నిట్లోనూ ఈక్వల్గా 2 పార్ట్స్ పెరిగింది. ఎందుకు, ప్రతి దానిలోనూ 10 పెరగటం వల్ల. సో 2 పార్ట్స్ ఎంత అవుతుంది అప్పుడు, 10 కదా, అంటే 1 పార్ట్ 5 అవుతుంది. సో అప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఆల్ టీమ్స్ ఎర్లియర్ అంటే పైన ఉన్నవి ఫస్ట్. సో ఆల్ టీమ్స్లో ఎంతమంది ఉన్నారు అంటే ఎలా చెప్తాం, జస్ట్ దీని టోటలే కదా, 5 + 3 8 + 2 10. సో 10 × 1 పార్ట్ 5 కాబట్టి 50 మెంబర్స్ ఉన్నారు అన్ని టీం మొత్తం కలిపి. ఓకేనా, 50 ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇది కూడా ఇప్పుడు నేను రాయాల్సింది మీకు అర్థం అవడం కోసం. ఇది ఒక గోల్డెన్ మెథడ్ అనమాట. ఇది మనం ఈ రేషియో ప్రపోర్షన్స్ ఈ కాన్సెప్టే కాదు, మొత్తం క్వాంట్ అర్థమెటిక్లో చాలా చోట్ల ఈ కాన్సెప్ట్ వాడతాం. గోల్డెన్ రూల్ అనుకోండి మీరు రేషియో ప్రపోర్షన్స్కి ఇది. ఓకేనా, ఇది కేవలం ప్లస్ అనే కాదు, మైనస్ చేసేటప్పుడు కూడా వాడుకోవచ్చు. అది కూడా మనం ఇప్పుడు సమ్స్ చేస్తుంటే ఒక్కొక్కటి వస్తుంటే అర్థమవుద్ది. కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, ఎట్లా ఏంటి అన్నది. సేమ్ నెంబర్ పెరిగితే అన్నిసార్లు సేమ్ నెంబర్ కనుక వాళ్ళు ఇచ్చారు అనుకోండి, సో అప్పుడు మనం ఇలా చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు 16th క్వశ్చన్ చూద్దాం. ద ఇన్కమ్స్ ఆఫ్ A and B ఇన్ ద రేషియో 3:4 అంటున్నారు. సో ఇన్కమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇద్దరు వ్యక్తులు A and B ఉన్నారంట, వాటి ఇన్కమ్ రేషియో 3:4. దేర్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఎక్స్పెండిచర్ అయితే 2:3 రేషియోలో ఉంది. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్ ₹700, సేవింగ్స్ వచ్చేటప్పటికి ఇద్దరు 700 చేస్తున్నారు. ఓకే, సో అలాంటప్పుడు బికి సంబంధించిన ఇన్కమ్ ఎంత అంటున్నాడు. సో ఎట్లా చేస్తాం, సో ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, 4 మల్టిపుల్స్ ఏమైనా ఉంటే చూస్తాం. బట్ మామూలుగా అసలు క్వశ్చన్ చేయాలంటే ఎట్లా చేస్తామంటే, ఇన్కమ్ 3:4 అంటున్నాడు, ఎక్స్పెండిచర్ సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. మనకేం తెలుసు అసలు, మీకు ఫస్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, టోటల్గా మీకు వచ్చే శాలరీ కానీ ఏదన్నా మీ టోటల్ ఒక మంత్కి సంబంధించి మీకు వచ్చిన మొత్తంని ఇన్కమ్ అంటారు. సో ఇన్కమ్ వచ్చిన తర్వాత మీరు అయితే ఆ ఇన్కమ్ని ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెడతారు, ఎంతో కొంత సేవ్ చేసుకుంటారు. ఎంతైనా కావచ్చు, లేదా మొత్తం ఖర్చు పెట్టచ్చు, లేదా మొత్తం సేవ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఉండేవి 2 ఆప్షన్స్, అయితే ఎక్స్పెండిచర్కి కింద పెడతారు, లేదా సేవింగ్స్ కింద పెడతారు ఈ క్వాంట్కి వచ్చేటప్పటికి. ఓకేనా, సో అప్పుడు ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు, సేవింగ్స్ అయితే కాన్స్టెంట్ 700, ఇద్దరు సేవింగ్స్ అయితే 700 చేశారు. సో ఇన్కమ్ రేషియో తెలుసు. సో ఇలా చూస్తే మీకు ఎలా చేయాలన్నది రాదు. అంటే ట్రెడిషనల్ XYలు యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. బట్ ఈజీగా చెయ్యాలి అంటే దీన్ని మనం తెలిసిన మోడల్లోకి మార్చుకోవాలి. ఎలాగంటే మనకి తెలుసు ఇన్కమ్ రేషియో ABకి వచ్చేటప్పటికి 3:4. సో 3:4 అయితే ఇన్కమ్లోంచి సేవింగ్స్ తీసేసామనుకోండి, సో సేవింగ్స్ ఎంత 700. సో సేవింగ్స్ కనుక తీసేస్తే ఇన్కమ్లోంచి అప్పుడు మీకు వచ్చే రేషియో ఏముంటుంది, ఎక్స్పెండిచరే కదా. ఇన్కమ్లో సేవింగ్ తీసేస్తే మీకు వచ్చేది ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ రేషియో 2:3. సో ఇప్పుడు మనకి తెలిసిన మోడల్ అయిందా. సో అంటే మనకి పైన ఉన్న రేషియోకి కింద ఉన్న రేషియోకి మధ్యలో డిఫరెన్స్ అన్నది అయితే ఇక్కడ ఇంతకుముందు ఏమయ్యేవి, ప్లస్లు అయ్యేవి, ఇప్పుడు మైనస్ ఉంది, అంతే తేడా. సో ఇక్కడ ఏమైంది, 4లోంచి 3 అయింది, 3లోంచి 2 అయింది, అంటే రెండిట్లోంచి 1 పార్ట్ అన్నది తగ్గింది అంతే. సో ఈ 1 పార్ట్ ఏమంటాడు, 700కి ఈక్వల్ కదా. సో 1 పార్ట్ 700 ఈక్వల్ అయితే బి ఇన్కమ్ కావాలి. 1 పార్ట్ 700 అయితే 4 × 700 ఎంత, ఆబ్వియస్గా 2800 అన్నది మనకు ఆన్సర్ అనమాట. ఓకేనా, సో ఎలా చేస్తామంటే అర్థమైంది కదా. దాన్ని మనకి చూసే విధానంలో కనుక మార్పు వస్తే ఈజీగా చేయగలుగుతాం. ట్రెడిషనల్గా చేయాలంటే ఏ క్వశ్చన్ అయినా చేసేయచ్చు, బట్ ఫాస్ట్గా చేయాలి అంటే మీరు చూసే అప్రోచ్ని పర్సెప్షన్ని మార్చుకోవాలి. సో ఇక్కడ ఇన్కమ్ అన్నది ఒక రేషియో అండ్ మనకి ఎక్స్పెండిచర్ అన్నది ఒక రేషియో. ఇన్కమ్లోంచి సేవింగ్స్ తీస్తే వచ్చేదే ఎక్స్పెండిచర్ రేషియో కదా. సో అప్పుడు ఈ ఫార్మాట్లో మార్చుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈజీగా చేయటం ఎలాగని. సో ప్రతి క్వశ్చన్ అంతే, ఈ రేషియో అండ్ ప్రపోర్షన్సే కాదు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నిట్లోనూ ఇట్లా మార్చుకుంటాం. ఆ క్వశ్చన్ని మనకి తెలిసిన మోడల్లోకి మార్చుకుంటే ఫాస్ట్గా ఆన్సర్ అన్నది పెట్టగలుగుతాం. అదే మనకి మెయిన్ గేమ్ చేంజర్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఆన్సర్ 2800 ఈ క్వశ్చన్కి అయితే. సో ఇప్పుడు 17th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 17th క్వశ్చన్లో ఏమంటున్నాడు, ద ఏజ్ ఆఫ్ P and Q ఇచ్చాడు. సో ఏజెస్ గురించి మాట్లాడుతున్నాడు. సో P and Qకి సంబంధించి ఏజెస్ అయితే 8:7 రేషియోలో ఉందంట. అంటే ఇతను 8 years అయితే Q 7 years అలాగా.
అదే ఒకవేళ P 16 years అయితే Q 14 years అట్లా అనమాట. ఇఫ్ 25 years ఆర్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దమ్ రేషియో బికమ్ 7:3. సో ఇద్దరి దగ్గర నుంచి 25 years కనుక సబ్ట్రాక్ట్ చేస్తే వాళ్ళ ఏజ్లోంచి వాళ్ళ రేషియో అన్నది 7:3 అయిందంట. సో ఇక్కడ మీకు డౌట్ వస్తుంది కొంతమందికి, ఎట్లా అంటే ఇవి 8 కదా, 8 నుంచి 25 ఎలా తీస్తాం, అసలు తీయటం కుదరదు కదా, 8 చిన్న వాల్యూ కదా అని. సో అక్కడే నేను చెప్పేది ఇది ఏంటి, 8 అన్నది కంపారిజన్, క్యూతో కంపేర్ చేస్తే 8 అన్నది P రేషియో అనమాట. కంపారిజన్, క్యూతో కంపేర్ చేస్తే P యొక్క వాల్యూ, ఒరిజినల్ P వాల్యూ కాదు. ఓకే, P 80 అయి ఉండొచ్చు, 16 అయి ఉండొచ్చు. సో ఎనీ 8 మల్టిపుల్ అయి ఉండొచ్చు P అన్నది. ఓకే, Q అన్నది ఎనీ 7 మల్టిపుల్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ P అంటే ఎనీ 8 మల్టిపుల్, Q అంటే ఎనీ 7 మల్టిపుల్ అయి ఉండొచ్చు. వాటి ఒరిజినల్ వాల్యూ అన్నది ఇప్పుడు 80 అనుకోండి, ఇది ఒరిజినల్ వాల్యూ, బట్ ఇక్కడ వచ్చింది రేషియో. ఓకేనా, అంటే కంపారిజన్, జస్ట్ వీటితో కంపేర్ చేస్తే మాత్రమే మనకి ఇతని గురించి తెలుసు, నార్మల్గా తన ఒరిజినల్ వాల్యూ కాదు. ఓకేనా, సో ఇప్పుడు 8లోంచి 25 తీయటం కాదు, 8:7 రేషియోలోంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 25 తీయటం కింద చూడాలి ఇది. ఓకే, సో ఇప్పుడు 8లోంచి 7 తీస్తే ఎంత, 1 కదా, 7లోంచి 3 తీస్తే 4. ఓకే, సో ఇక్కడ 8లోంచి అయితే 1, 7లోంచి అయితే 4, కానీ తీసింది మాత్రం సేమ్. అదేంటి, ఇంతకుముందు మన క్వశ్చన్లో ఏంటంటే ఇటు సైడ్ 1 వస్తే ఇటు సైడ్ 1 వచ్చేది, ఇటు సైడ్ 4 వస్తే ఇటు సైడ్ 4 వచ్చేది. బట్ ఈ క్వశ్చన్లో ఏమైంది, ఇటు 1 వస్తే ఇటు 4, అంటే డిఫరెంట్ వచ్చాయి. మనం తీసేది సేమ్ వాల్యూ అయినా కూడా సేమ్ రాలేదు. ఎందుకు అన్నది కనుక చూసుకుంటే మనం చేయగలం. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలి ఎలాగా అనుకున్నారు అనుకోండి, మనకు తెలుసు ఈ రెండు కనుక సేమ్ అయితే మనకు ఎలా చేయాలో తెలుసు. సో సేమ్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, ఆబ్వియస్గా ఆన్సర్ చేసేయగలుగుతాం. అది సేమ్ చేయాలంటే ఏం చేయొచ్చు ఒకసారి ఆలోచించండి, పాజ్ చేసి, మీకు ఎలాగ ఏమైనా స్ట్రైక్ అవుతుందేమో. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోవడానికి చూస్తే ఇది ఏంటి, ఏజెస్. ఓకే, ఇప్పుడు సపోజ్ P దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, Q దగ్గర 9 రూపాయలు ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఇద్దరికి 20 రూపాయలు ఇచ్చాము అనుకుందాం. ఓకే, ఇద్దరికి 20 రూపాయలు ఇస్తే టోటల్ ఎంత అవుతుంది, ఇప్పుడు ఇతని దగ్గర 30 రూపీస్, ఇతని దగ్గర 29 రూపీస్ అయింది. రేషియోలో చేంజ్ వచ్చింది, కానీ దీని డిఫరెన్స్ చూడండి, 10లోంచి 9 తీస్తే ఎంత, 1. ఇక్కడ 30లోంచి 29 తీస్తే ఎంత, 1. సో అంటే వీటి మధ్య ఉండే డిఫరెన్స్ అన్నది ఎప్పుడు సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు Pకి 8 years అనుకుందాం, Qకి 7 years అనుకుందాం, డిఫరెన్స్ ఎంత, 1 year. అతను ఇంకో 10 ఏళ్ళ తర్వాత కూడా వీళ్ళిద్దరికీ సేమ్ వాల్యూనే పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ అన్నది మారదు కదా, సో అప్పుడు కూడా 1 ఉండాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది. ఓకేనా, ఇక్కడైతే 1 ఉంది, ఇక్కడైతే 4 ఉంది. సో ఇప్పుడు ఈ ఏజ్ గ్యాప్ కనుక మ్యాచ్ చేయగలిగితే మనం క్వశ్చన్ చేసేయచ్చు. ఎట్లా మ్యాచ్ చేస్తాం, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి దీన్ని 4తో కనుక మల్టిప్లై చేస్తే మొత్తాన్ని, రేషియోలో మార్పే ఉండదు కదా, సో మొత్తాన్ని 4తో మల్టిప్లై చేస్తే డిఫరెన్స్ కూడా 4 అవుతుంది. సో 8:7ని 4తో మల్టిప్లై చేస్తే 32:7, 4s are 28. ఓకే, సో ఇప్పుడు దీనిలోంచి 25 తీస్తే, దీనిలోంచి 25 తీస్తే 7:3 వచ్చింది. సో అంటే అప్పుడు దీని మధ్యలో డిఫరెన్స్ ఎంత, 32లోంచి 24 తీస్తే 4, దీని మధ్యలో డిఫరెన్స్ కూడా 4. సో ఇప్పుడు ఈ పైన కింద డిఫరెన్స్ అన్నది కనుక సేమ్ మనకు చేయగలిగితే అప్పుడు మనకి ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట. సో 32లోంచి 7 రావాలంటే ఎంత తీయాలి, 25 తీయాలి. 28లోంచి 3 తీస్తే 25. సో 25 పార్ట్స్ ఈక్వల్ టు, రెండేపులో ఇప్పుడు సమానం అయిపోయింది, అంటే మనం ఇందాక మోడల్లోకి చేయగలిగాం. సో ఇప్పుడు 25 పార్ట్స్ 25 అయిపోతే 1 పార్ట్ ఎంత, 1. సో 1 పార్ట్ 1 అయితే డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ ఎంత, డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత, 4. డిఫరెన్స్ ఎంత, 32లోంచి 28 తీస్తే 4 కదా. సో 4లోంచి మనకు 1 పార్ట్ ఎలాగో 1 కాబట్టి 4 × 1 4 అవుతుంది. సో ఆప్షన్ డి అనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 కరెక్టే, కానీ ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 8:7 1 కదా, సో 1 × 1 1 రావాలి కదా అనుకోవచ్చు కొంతమంది. బట్ ఇది తీసుకోకూడదు, ఎందుకంటే ఇది మనకి ఎప్పుడు మొత్తం మార్చాక ఇది వచ్చింది 1 పార్ట్ అన్నది. సో ఇది తీసుకోవాలి మనం. ఇక్కడ 1 పార్ట్ ఈక్వల్ టు 1 అంటే ఈ కేసులోనే చెయ్యాలి, ఆ కేసులోకి వెళ్ళకూడదు మళ్ళీ. అండ్ ఇంకో డౌట్ కూడా కొంతమందికి ఏమొస్తుందంటే,
ఇప్పుడు ఇక్కడ ఏజెస్ కాబట్టి డిఫరెన్స్ అన్నది సేమ్ చేసామేమో అనుకోవచ్చు. అట్లా ఏం లేదు. ఏ కేసులో అయినా సేమ్ కాన్స్టెంట్ అన్నది పెంచినా తగ్గించినా వీటి మధ్యలో డిఫరెన్స్ అయితే సేమే ఉండాలి. సో అది గుర్తుపెట్టుకుంటే ఈజీగా కన్వర్ట్ చేసి అక్కడి నుంచి మనకు వచ్చిన మోడల్లో చేసేయచ్చు ఏ క్వశ్చన్ అయినా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు 18th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఏమంటున్నారు, 7 years ago ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఏ మదర్ అండ్ సన్ అన్నారు. సో అంటే ఏజెస్ గురించి మాట్లాడుతున్నారు. 7 years ago అంటే 7 years క్రితం. సో దీన్ని మన స్టైల్లో ఎట్లా చేస్తామన్నో చూద్దాం. ట్రెడిషనల్ మెథడ్స్ XY అవి వదిలేసి మనం అసలు మామూలుగా ఎట్లా చేస్తాం మన కాన్సెప్ట్ ప్రకారం చూస్తే, ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ మదర్ అండ్ సన్ వాజ్ 9:4. 9:4 అంటున్నాడు మదర్ అండ్ సన్. ఎప్పుడు 7 years క్రితం. ఓకేనా, 7 years క్రితం చూసుకుంటే ఇట్లా. ఓకేనా, ఇది ప్రజెంట్ అనుకుంటే 7 years క్రితం రేషియో ఇది. 11 years హెన్స్, సో 11 years తర్వాత ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ విల్ బి 9:5. హెన్స్ అంటే తర్వాత అని. సో 11 years తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ నుంచి 11 years తర్వాత చూసుకుంటే, ఇది ప్రజెంట్ అనుకుంటే 11 years తర్వాత ఎంత, ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ విల్ బి 9:5. సో వీళ్ళిద్దరి మధ్యలో రేషియో అన్నది 9:5 అంటున్నారు. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ అని మనకు అడిగారు. సో ఇప్పుడు ఇది 11 years. ఓకేనా, 11 years తర్వాత చూసుకుంటే, సో ఇప్పుడు 7 years క్రితం 11 years క్రితం తర్వాత మనకి తెలుసు కాబట్టి ఎలా చేస్తామంటే టోటల్గా డిఫరెన్స్ ఎంత మనకి, ఈ 7 years 11 years కలిపి 18 years డిఫరెన్స్ అన్నది. అంటే ఈ 9:4కి 18 years రెండు వైపులా కనుక కలిపితే ఈ రేషియో అన్నది రావాలి. ఓకేనా, సో ఎలా వస్తుంది, ఇప్పుడు ఇక్కడ చూడండి డిఫరెన్స్. ఇక్కడేమో ఒక పార్ట్ పెరిగింది, ఇక్కడేమో అసలు పెరగలేదు. సో మనకేం తెలుసు, రెండు వైపులా సేమ్ నెంబర్ యాడ్ అవుతుంది, బట్ ఇక్కడ డిఫరెన్స్ అన్నది వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, ఏజ్లో వీళ్ళు ఇప్పుడు మదర్ అండ్ సన్కి డిఫరెన్స్ ఎంత ఉందో 10 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళ డిఫరెన్స్ అదే ఉంటుంది కదా. అంటే ఈ కేసులో చూసుకుంటే 9:4 అంటే 5 ఉంది, ఈ కేసులో 9:5 అంటే 4 ఉంది. సో ఈ డిఫరెన్స్ అన్నది సేమ్ చేయాలంటే ఈ మొత్తాన్ని 4తో మల్టిప్లై చేసి ఈ మొత్తాన్ని 5తో కనుక చేసామనుకోండి, సో డిఫరెన్స్ 20 అయిపోద్ది కదా. సో ఇప్పుడు దీన్ని 4తో చేస్తే ఎంత అవుతుంది, 9:4 36:16. ఇది 9:5ని 5తో చేస్తే ఏమవుతుంది, 45:25. సో ఇది మనకి రేషియో అన్నది. సో ఈ రేషియోలో డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 36కి 45కి 9 parts, ఇక్కడ 16కి 25కి కూడా 9 parts. ఈ 9 parts దేనికి ఈక్వల్, ఈ 18కి ఈక్వలే కదా, అంటే కదా ఈ 18 వల్లే కదా ఈ డిఫరెన్స్ వచ్చింది. సో ఈ 9 parts ఈక్వల్ టు 18 అయితే 1 part 2 అయితే ఇప్పుడు ఏమంటాడు, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్. సో ఇప్పుడు సన్ ఎవరు, ఈ రెండిట్లో మనకి ఈ సైడ్ సన్ కదా. సో ఇప్పుడు 16 1 part 2 అంటే 16 × 2 ఎంత, 32 years. ఎప్పుడు సన్ ఏజ్ 32 years, ఇది పైన ఉన్న రేషియో అంటే 7 years క్రితం ఇది. సో ఇప్పుడు రేషియో ఎంత ఉంటుంది, 7 years కలిపితే 39 years. ఓకేనా, సో ఆన్సర్ 39, ఆప్షన్ 39 వస్తుంది. ఓకేనా, ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంతకుముందు మనకి ఏంటంటే డిఫరెన్స్ డైరెక్ట్ ఇచ్చేసారు, 7 years 11 years ఒకటే ఇచ్చేవారు. ఇక్కడ 2 డిఫరెన్స్లు ఇచ్చారు, అంటే ఏంటంటే మనం కలుపుకోవాలి దాన్ని. 18 years కంప్లీట్ డిఫరెన్స్ అంతే, అది కలుపుకుని ఇక్కడ మనకి ఈ పార్ట్స్ అన్నవి సేమ్ లేవు కాబట్టి పైన ఉన్న డిఫరెన్స్ సేమ్ ఉండాలన్న విషయం మనకి తెలుసు కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని ఇది మనం సాల్వ్ చేస్తే ఈ రేషియోస్ వచ్చాయి, దాని నుంచి డెరైవ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది ఇట్లా చేస్తాం. నెక్స్ట్ 19th క్వశ్చన్లో ఇంకొంచెం వేరే మోడల్, ఇందులోనే కొంచెం వేరే కాంప్లికేషన్స్ వస్తే ఎట్లా అన్నది చూద్దాం. సో ఇప్పుడు 19th క్వశ్చన్ చూస్తే ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్. సో మిల్క్కి వాటర్కి ఉన్న రేషియో అంట 7:11. సో వాటర్ ఎక్కువ కలుపుతున్నారు అని అర్థం, దీని అర్థం అంతే కదా. మిల్క్ కంటే రేషియోలో వాటరే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు 32 liters ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్, ఇంకెంత వాటర్ కలుపుతారు, సో 32 కలిపారు. ఓకే, 32 liters వాటర్ అయితే కలిపారంట. ద రేషియో బికమ్స్ 5:9. ఓకేనా, రేషియో 5:9 అయింది. దెన్ ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్స్చర్. సో ఇప్పుడు మిల్క్ ఎంత ఉంటుందో కనుక్కోమంటున్నారు. ఓకే,
సో ఇప్పుడు ఎలా చేస్తాం, మామూలుగా మనకు తెలుసు ఇక్కడ సేమ్ యాడ్ చేస్తే ఎలా చేయాలో మనం ఇప్పటిదాకా చూసాం. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 32 కలుపుతున్నారు, ఇక్కడ అసలు ఏం కలపట్లేదు. సో 0 కలుపుతున్నారు అనుకోవచ్చు కదా. సో అంటే ఇక్కడ సేమ్ ఇవ్వట్లేదు, డిఫరెంట్వి ఇచ్చారు. సో ఇప్పుడు ఎలా చేస్తాం ఒకసారి పాజ్ చేసి మీరు ఆలోచించండి. సో ఇక్కడ లాజిక్ ఏం చేయొచ్చు అంటే, మిక్స్చర్లో మిల్క్ని అసలు ముట్టుకోవట్లేదు, మిల్క్కి ఏం యాడ్ చేయట్లేదు, 0 కదా యాడ్ చేసింది, అంటే ఏం కలపట్లేదు. సో అప్పుడు పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉండాలి కదా. సో అప్పుడు ఇక్కడ పైన 7 ఉంది, కింద 5 ఉంది అంటే దాన్ని ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు, ఈ మొత్తాన్ని 5తో మల్టిప్లై చేసి ఈ కింద మొత్తాన్ని 7తో మల్టిప్లై కనుక చేసామనుకోండి ఏమవుతుంది, 35:55, కింద రేషియో 35:63 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి మిల్క్ ఎంతైతే ఉందో పైన కూడా కింద అదే ఉంది. సో అంటే సేమ్ మనకు కావాల్సినట్టు మార్చుకున్నాం. అండ్ ఇక్కడ మనకి ఎంత యాడ్ అయింది, 32 లీటర్స్ యాడ్ అయింది. సో డిఫరెన్స్ ఎంత ఇక్కడ మనకి దీనికి మధ్యలో పార్ట్ 55:63 అంటే 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ 32 అయితే 1 పార్ట్ 4 అవుతుంది. సో 1 పార్ట్ 4 అయితే మిల్క్ కింద మిక్స్చర్, మిల్క్ ఎంత మనకి పైన కింద అని అడగద్దు, ఎందుకంటే పైన కింద ఒకటే ఉంటుంది మిల్క్, ఎందుకంటే ఏమీ యాడ్ చేయలేదు కదా, సేమే వస్తుంది. సో 35 × 4, సో 70 × 2 140. సో ఆన్సర్ ఏ అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా ఎట్లా చేస్తాం అన్నది. ఒకవేళ ఈక్వల్ ఇవ్వకపోతే ఇట్లా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అలాంటిదే ఈ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఈస్ 3:5. సేమ్ అలాంటిదే మిల్క్ టు వాటర్ 3:5 అంటున్నాడు ఈసారి. ఓకే, ఈ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. ఓకే, ఈసారి మంచోడు 4 లీటర్స్ యాడ్ చేశాడు. ఓకే, దెన్ ద రేషియో బికమ్స్ 3:7. ఓకే, దెన్ ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్స్చర్. సో ఇప్పుడు ఎంత ఉంది అని ఎలా తెలుసుకుంటాం, ఇది యాక్చువల్గా మీరు ఫస్ట్ చేసి ఇది సెకండ్ చేయాలి, అప్పుడు ఇంకొంచెం ఈజీగా అర్థమయ్యేది. ఇప్పుడు ఇది ఆల్రెడీ మీరు టఫ్ చేసేసారు కాబట్టి ఇది ఈజీగా చేసేయచ్చు. ఎట్లా, ఇప్పుడు మనకి తెలుసు మిల్క్లో అసలు ఏమి కలపలేదు, సో పైన ఎంత ఉందో కింద అంతే ఉండాలి. సో ఆల్రెడీ వాడే అలా ఇచ్చేసాడు కాబట్టి మనం ఏం మార్చక్కర్లేదు. సో పైన కింద కరెక్ట్గానే ఉంది కాబట్టి దీనికి డిఫరెన్స్ ఎంత, 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 1 పార్ట్ 2తో సమానం. సో అప్పుడు దాన్ని ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్స్చర్ అంటే 3. సో 3 × 2 6. సో ఆన్సర్ అంతా మీకు 6 అన్నది ఆన్సర్ వద్దనమాట. సో ఇలా వస్తుంటాయి. ఇదే మీరు ఎక్స్ వై వేసుకుని చేసుకుంటే ఇంత ఫాస్ట్ చేసే సమ్ములు కూడా చాలా టైం అయితే పడుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, రేషియో అండ్ ప్రపోర్షన్స్ సంబంధించిన కాన్సెప్ట్ ఒక లెక్చర్ అయితే మీరు చూశారు. సో ఇదే విధంగా టోటల్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్లాసెస్ అన్నో మన యాప్లో అయితే ఉంటాయి. అండ్ ఇవే కాకుండా మొత్తం క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, బయాలజీ, ఇట్లా కంప్లీట్గా ఏవైతే మన గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగేవి, పర్టికులర్గా రైల్వేస్, ఏఎల్పి, గ్రూప్ డి, వీటికి సంబంధించిన క్లాసెస్ అన్నవి సబ్జెక్ట్ వైజ్ కానీ మీరు ఒక్కొక్క సబ్జెక్టే కావాలనుకున్న అది తీసుకోవచ్చు, లేదా టోటల్గా కూడా బల్క్గా కూడా ఏఎల్పి క్లాసెస్ ఇవన్నీ మీరు తీసుకోవచ్చు. యాప్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఉంటుంది, పిన్డ్ కామెంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫ్రీ కంటెంట్ కూడా, డైలీ కరెంట్ అఫైర్స్ ఇటువంటివి కూడా అక్కడ అప్లోడ్ చేస్తాం ఫ్రీగానే. అండ్ మీకు వేరే సబ్జెక్ట్ సంబంధించిన ఫ్రీ మెటీరియల్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే ఈ క్లాసెస్ నచ్చాయో అక్కడ కోర్స్ అయితే తీసుకోవచ్చు. సో బయాలజీకి సంబంధించిన క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అన్న ఇంట్రడక్షన్ వీడియో కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో అయితే చూడొచ్చు. అండ్ ఇటువంటి కంటెంట్ మీకు రెగ్యులర్గా తీసుకురావాలంటే మీరు డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తేనే మనం ఏంటంటే ఇటువంటి వీడియోస్ని మల్టిపుల్గా చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. సో ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ క్లాసెస్ ఎలా ఉన్నాయి కూడా కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో మీకు ఆల్రెడీ మీకు కరెంట్ అఫైర్స్ మిగతావి కూడా వస్తున్నాయి కదా, అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ చేసి చెప్తే దాన్ని బట్టి మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏంటి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ అయితే చేయండి.